పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన జోబులో అసలు డబ్బులుంచుకోరు, చేతికి వాచి కూడా లేదంటారు ఆయన. చంద్రబాబు అంత పేదోడా అని ఆశ్చర్యపోకండి, ఆయన అలా చెబుతున్నారంతే. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓ ఎమ్మెల్యే ఓటు కోసం 5 కోట్లు ఖర్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే టీడీపీ. అయినా చంద్రబాబు చాలా పేదోడు. చంద్రబాబు ఆస్తులు జస్ట్ లక్షల్లో మాత్రమే ఉంటాయి. ఆయన మీద మాత్రం వేల కోట్ల ఆరోపణలుంటాయి. అయినా సరే నేను నిప్పులాంటోణ్ణి అని చంద్రబాబు బుకాయింపులు శరామాములే. అన్నట్టు నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబు కన్నా చాలా బెటర్ అండోయ్. సుమారు 300 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ఎమ్మెల్సీ ఎన్నికల అఫిడవిట్ లో లోకేష్ పేర్కొన్నారు. కొద్ది నెలల్లో 14 కోట్ల నుంచి 300 కోట్లకు ఆయన ఆస్తులు ఎలా పెరిగాయి అని అడగండి. అదంతే. తండ్రి చంద్రబాబులా తన చేతికి వాచి లేదని, జేబులో డబ్బులు లేవని ప్రస్తుతానికైతే లోకేష్ చెప్పడం లేదు. ఇప్పుడే ఎమ్మెల్సీ అవుతున్నారు కదా, త్వరలో మంత్రి కూడా అవుతారు. ఆ తర్వాత లోకేష్ ఆస్తులు కూడా కరిగిపోతాయి. ప్రస్తుతానికైతే ఆస్తుల పరంగా చంద్రబాబు కన్నా లోకేష్ చాలా బెటర్. పులుసు ఒకటి, అందులో బద్ద ఒకటి అని వెనుకటికి ఓ సామెత ఉంది. లోకేష్ కోటీశ్వరుడట, చంద్రబాబు లక్షాధికారి అట. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పేటోళ్ళు బాబులు అవుతారు మరి.